వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలికల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. సమాజంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ఘటనలు, సైబర్ క్రైమ్ మోసాలు వంటి సమస్యలపై వారు విపులంగా వివరించారు. ఇటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే శక్తి యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలను ప్రాక్టికల్గా వివరించారు. అలాగే వాహనాలు నడిపేటప్పుడు పాటించాల్సిన రోడ్డు భద్రతా నియమాలను తెలియజేశారు. చిన్నారుల రక్షణ దృష్ట్యా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో వెంటనే పెద్దలకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖ బిజీ షెడ్యూల్ మధ్య బాలికలకు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయులు, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మన జీవితం లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, కెరీర్ లో సక్సెస్ రెండు అవ్వాలన్నమాట. సో కాబట్టి మీకు సిస్టంలో జరుగుతున్న మంచి చెడు రెండూ తెలియాలి. దానికోసం ముఖ్యంగా ఏంటంటే మీరు ఆడపిల్ల కాబట్టి ఆడపిల్లల భద్రత, సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా సరే ఎలాంటి తప్పుగా మాట్లాడినా, లేదా తప్పుగా చూసినా, లేక ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా సరే మీరు వెంటనే మీ ఫ్రెండ్స్కి కానీ, లేదంటే టీచర్స్కి కానీ, లేదంటే పోలీసుకి కానీ మాకు చెప్పాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అబ్బాయి కామెంట్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, సో మీరు చెప్పకపోతే వాళ్ళు ఇంకా అలాగే మీకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే సో టీచర్స్ చెప్పండి. టీచర్స్ చెప్తే టీచర్స్ మాకు చెప్తారు. అదవుతుందా? ఎవరైనా దారిలో ఎవరైనా అబ్బాయిలు ఎవరైనా ఆత్తాయిగా కామెంట్ చేసినా సరే, ఇబ్బంది పెట్టినా, లేదా స్కూల్లో ఎవరైనా సరే అరెస్ట్ చేస్తున్నా, లేదు ఎవరైనా కావాలనే మనం తప్పుగా చూస్తున్నా, లేదా తప్పుగా మాట్లాడుతున్నా సరే కొద్దిగా మీరు యాక్టివ్ ఉండాలి. అదవుతుందా? సో మీకు అందరూ మీలో తల్లిదండ్రుల్లో తల్లిని ఇష్టపడేవాళ్ళు ఎవరు చెప్పండి? బాగా అమ్మని. ఓకే, డౌన్. తండ్రిని ఓకే, అంటే ఇద్దరిని ఇష్టపడతారు. బాగా ఇష్టపడేది ఎవరన్నా చెప్పగలుగుతారా? అట్లా తల్లిదండ్రులు అంటే అమ్మా నాన్నలో ఎవరు బాగా ఇష్టం? ఫాదర్. ఆడపిల్లలు సహజంగా తండ్రి మీద ఎక్కువ ప్రేమ కలుగుతారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే బయలుదేరే ముందు కూడా ఇంటికాడ మా అమ్మాయి రాగి జావ తాగుతున్నాను. అడవుడి కూర్చొని తాగండి డాడీ. అమ్మాయి డాక్టర్. సో నేననే ఏంటంటే తల్లిదండ్రులు మీ మీద ప్రేమ చూపిస్తారు లేదా? ఇద్దరు మీకు